ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర జ్ఞానప్రదాత పాహి మాం పాహి. శరణు శరణు శరణు. శిష్యులను చూసి నాయన మనం ఇప్పుడు 39వ సూత్రంలోకి వెళ్తున్నాం. అది కూడా ధారణ స్థితి. ఆ ధారణ స్థితి చాలా అంటే ఇదివరకు అనేక విషయాల మీద ధారణ చేయమన్నారు, అంటే ధ్యాన పద్ధతులు. ఇప్పుడు ఆయన ఇంకొక పద్ధతి చెప్తున్నాడు. యథాభిమత ధ్యానధ్వ. యథాభిమత ధ్యానధ్వ. యథాభిమత ధ్యానధ్వ అనేటువంటి సంస్కృత సూత్రం అది ఏం చెప్తుందంటే దాని భావం, మీకు పవి అయి కుదరలేదు. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి జ్యోతి దర్శనము లేదా పుణ్యపురుషుల్ని ధ్యానించడము, మహాత్మని తీసుకోవడం లేదా పరమాత్మని ఇవన్నీ కూడా మీకు అర్థం కావడం లేదు. నీకు అభిమతమైంది ఏది? అభిమతం అంటే మతం కాదు, అభిమతం. అభిమతం అంటే నీ యొక్క ఇష్టం. నీకు ఏదైతే అమితమైతే ప్రీతి కలిగిస్తుందో, ఏదైతే అది ఇష్టాన్ని ఇస్తుందో, అంటే ఆహార పదార్థాలు లేదా ఇతరులు మోసం చేయడం, దోచుకోవడం, దొంగతనం, ఇవన్నీ నాకు ఇష్టాలు అనుకుంటే తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. మోసం చేసి దోచుకోవడం, దాన్ని జ్ఞానం పేరు చెప్పి అమ్ముకోవడం, ఇవన్నీ కూడా అజ్ఞానం అని అది చెప్పడం లేదు. యథాభిమత ధ్యానధ్వ అంటే ధ్యానం చెయ్యి. దేన్ని? నీకు ఇష్టమైనటువంటి, నీకు అనుకూలమైనటువంటిది ఏదైనా సరే. ఉదాహరణకు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్తున్నప్పుడు ఇట్లా కుడివైపుగా మెట్ల ధర నడుస్తున్నప్పుడు కుడివైపు ఒక చిన్న పర్వతం కనబడుతుంది. అది గరుత్మంతుడి ఆకారంలో ఉంటుంది. అది దానికి అందరూ అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేస్తుంటారు ఆ గరుత్మంతుడికి. శ్రీ మహావిష్ణువు ఆయన వాహనం గరుత్మంతుడు. ఆ గరుడి యొక్క పుణ్యం ఏమో అద్భుతం. ఆయన్ని మోసుకొని తిరిగాడు. పరమాత్మ, సాక్షాత్ పరమాత్మ మహావిష్ణువు యొక్క వాహనం ఎవరు? గరుత్మంతుడు. పాన్పు ఆదిశేషుడైతే గరుత్మంతుడు ఆయనకి వాహనం. ఇద్దరు అందములే, అంటే అక్కా చెల్లెలి పిల్లకాయలు. అయితే పరమాత్మ చాలా అద్భుతం. ఆదిశేషుడు మహాశక్తివంతుడు, అంతకు మించిన శక్తివంతుడు గరుత్మంతుడు కూడా. ఈయన గరుడారు వారు. మనం ఏ విష్ణు గుడిలోకి వెళ్ళినా, మనం ఎక్కడికి పోయినా మన సాక్షాత్తు శ్రీమన్ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష ద్వయం, కలియుగ వైకుంఠం. కలియుగ వైకుంఠమే మనం అక్కడ అడుగు పెడితే మనకి ఇంకేది గుర్తురాదు. కలియుగ వైకుంఠమే గుర్తొస్తుంది. వైకుంఠంలోకి ప్రవేశించామనిపిస్తుంది. ఎంత ఆనందమో చెప్పలేనంత ఆనందం. అక్కడ అడుగు పెడితే చాలు మన తనువంతా పులకరించిపోతుంది. ఎంతో జ్ఞానం వచ్చేస్తుంది, అనంతమైన ఆనందం వస్తుంది, ఒక రకమైన ప్రశాంతతగా మారిపోతుంది. ఇంకా ఆయన చూస్తే దానికి అది వేరే, ఇంకా మనం చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఇట్లా నీకు అవసరమైన, ఇప్పుడు అక్కడ మన గరుడాల వారు ఒక రాతి రూపం అక్కడ ఉంది, ఒక శిలారూపం, పెద్ద కొండ. అది గరుడి ఆకారంలో ముందుకు వచ్చి వాళ్ళు నిలబడుకోండి. దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికన్నా భయం. ఎంత ఎత్తైన కొండ అది, దాదాపు 100 అడుగుల పైనే ఉంటుంది, 150 అడుగుల పైన ఉంటుంది అది. ఆయన సాహసవంతులు ఏం చేస్తున్నారు, ఆ సంవత్సరం ఒక మారు అటువైపుగా వెళ్ళి గరుత్మంతుడికి ఆ కొండదారిని ఎక్కి వచ్చి పెద్ద పెద్ద పూలమాలలు వేసి పూజలు చేసి ఆయన ఆరాధిస్తుంటారు. అర్చన చేస్తుంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటిది నీకు ఇష్టం అనుకోండి, ఆయన మీద ధ్యానం చేయి, గరుత్మంతుడి మీద ధ్యానం చేయి. గరుత్మంతుడి ఆయన గొప్పతనం, తల్లికి దాస్య విముక్తి ఇప్పించినటువంటి వాడు గరుత్మంతుడు. అదంతా తర్వాత చెప్పుకోవచ్చు. కనుక మీకు అభిమతమైంది అంటే ఇష్టమైనటువంటిది ఏదైనా సరే, అయితే దైవానికి సంబంధించిందే ఉండాలి, జ్ఞానానికి సంబంధించిందే ఉండాలి. అంతేకాని నాకు ఇష్టమైంది ఎదుటి వాళ్ళని దోచుకొని తినేసేయడం, లేదు ఎదుటి వాళ్ళని కొట్టి నానా రకాలుగా పీడించడం, హింసించడం, వాళ్ళ దగ్గర లాక్కోవడం, అనేక మోసాలు చేసి ఏదైనా పొందడం, ఏదైనా మనకు కావాల్సింది కావాలి, అది ఎన్ని రకాలుగానే రాని, దానికి ఏం చేయడానికి సిద్ధపడిపోతాం. ఇట్లాంటివంటి ధ్యానం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఇవి ధ్యానానికి పద్ధతులు కావు, అజ్ఞానానికి పద్ధతులు. కాబట్టి ధ్యానము అన్నప్పుడు యథా మతాభి ధ్యానధ్వ
అభిమతమైనటువంటిది. నీకు అభిమతం ఏది? అభిమతం అంటే ఏమి? ఇష్టమైనటువంటి దైవం కానీ, దైవశక్తి కానీ, లేదా ప్రకృతిలో భగవంతుడు సృష్టించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అటువంటి అద్భుతాలు కానీ, హిమాలయాల్లో మనకు అనేకం ఉన్నాయి, అనేక దేవాలయాలు ఉన్నాయి. విష్ణువు, ఈశ్వరుడివి, బ్రహ్మవి అవి సంబంధించిన అనేకం ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా అక్కడ ఒక అలా యాత్ర వెళ్ళినప్పుడు చూస్తారు. అటువంటి దాని మీద కూడా ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఆలయానికి వెళ్ళారు, ఎలా వెళ్ళారో మీకు తెలుస్తుంది. అలా ఇక్కడ కూర్చొని ఊహించుకోండి, కళ్ళు మూసుకొని బాగా ధ్యానం చేయండి. ఆడికి వెళ్తున్నట్టుగా వాహనంలోనూ లేదు నడిచి వెళ్తున్నట్టు ఊహించుకోండి. మీరు నడిచిపోయేది ఏం లేదు కదా, మనసు నడుస్తుంది ఆడికి. మనం నడిచిపోవాలంటే అయ్యో ఇదేంది, నేను ఇక్కడి నుంచి నేను బద్రీనాథ్ నడిచిపోవాలనా, బద్రీ క్షేత్రం, కేదార్నాథ్ క్షేత్రం, చార్ధామ్ ఇవన్నీ నేనే నడిచే స్వామి అని అనుకుంటాడు. నడిచిపోమంటే ఇక్కడ నడిచిపోమని కాదు, మీరు కళ్ళు మూసుకొని బాగా ధ్యానంలోకి వెళ్ళిపోయి మెల్లగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఈ ఊహ, ఇది ఊహాలోకం వెళ్ళడం అంటే ఆత్మలోక ప్రయాణము అంటారు దీన్ని. ఆత్మలోక ప్రయాణము. మనం బాహ్యంగా ప్రయాణించేది వేరు, ఏదో బస్సో రైల్లో కారో ఏదో వెళ్ళిపోవచ్చు. కానీ ఇది అలా కాదు కదా, ఇది ఊహల్లోనే వెళ్ళిపోవడం. మనసు చాలా వేగమైంది. ధర్మరాజుని ఒక ప్రశ్న అడుగుతాడు యక్షుడు, అన్నిటికన్నా వేగమైంది ఏది అని. అనేక మంది వాళ్ళ తమ్ముళ్ళు అందరూ రకరకాల అందరూ వచ్చేది చెప్తారు వాళ్ళకి. వాళ్ళందరినీ నహుషుడు వాళ్ళనింతా కూడా మూర్ఛ పంపించేస్తాడు. చివరికి ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు అనేక ప్రశ్నలు అడుగుతాడు. దాంట్లో ఇది కూడా అన్నిటికంటే వేగమైంది ఏది? మనస్సు. క్షణం ఊహించండి, మనం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంటాం. మరొక క్షణం ఊహించండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల దగ్గర ఉంటాం. ఇంకొక క్షణం మళ్ళీ ఊహించండి, కాశీ విశ్వనాథుని పాదాల దగ్గర ఉంటాం, అన్నపూర్ణాదేవి పాదాల దగ్గర ఉంటాం, కంచి కామాక్షం పాదాల దగ్గర ఉంటాం, ఏకాంబరేశ్వరుని పాదాల దగ్గర ఉంటాం, భద్రాద్రిరాజు శ్రీరాముని పాదాల దగ్గర ఉంటాం. మనసు అనుకుంటే ఆడికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, నువ్వు అనుకోవాలి అంతే, ఆడికి వెళ్ళిపోతుంది. అది ఎంత అద్భుతమైన ప్రశ్న ఆయన అడగడం. ధర్మరాజు ఎంత అద్భుతంగా జవాబు చెప్పాడు చూడండి. కనుక ఇవన్నీ కూడా ధ్యానము అనేది ఒక మనస్సుని బాహ్య ప్రపంచంలోనికి పోనీయకుండా ఒక విషయంలోనికి తీసుకెళ్లేటటువంటి సాధన. అది చెప్తున్నాడు ఇప్పుడు 39వ సూత్రంలో. యథామతాభి ధ్యానధ్వ. నీకు అభిమతమైనటువంటిది ఏదైనా సరే దాన్ని ధ్యానించు. ఎలా ధ్యానించాలి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎలా చేయాలా అని ఆలోచించకండి. మనం పతాంజలి మహర్షి చెప్పినది వివేకానంద స్వామి దానికి వ్యాఖ్యానం చేసిందని చెప్తున్నాము, అదే చర్చించుకుంటున్నాం. మనం ఎలా ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని కాసేపు బాగా దీర్ఘశ్వాస తీసుకుంటూ ఉండి, తర్వాత మనకు ఆలోచన వస్తుంటాయి, రానిండి అనుకుంటా అంటే కొద్దిసేపు ఆగిపోతాయి అవి. దాని తర్వాత పరిగెత్తిపోతుంది, వీడు మన మాట వినేవాడుగా లేడు, వీడు మనకు లొంగేవాడుగా లేడు, కాబట్టి మనం ఇంకా మన జోలికి పోకూడదు అనుకుని వెళ్ళిపోతాయి ఆలోచనలంతా. అప్పుడు మనం కూర్చొని హాయిగా ప్రశాంతంగా మనసును పెట్టేసామంటే మనసు అన్నీ మాయమైపోతుంది, ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ప్రయాణం చేసేది మనసు కాదు, ఆత్మ. ఎందుకు? దైవం దగ్గరికి పోవాలని ఒకే ఒక అర్హత ఎవరికి ఉంటుందంటే ఆత్మకు మాత్రమే ఉంటుంది, మనసుకు లేదు. మనసు బాహ్య ప్రపంచం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ అంటే జీవశక్తి, ప్రాణశక్తి, చైతన్య శక్తి, జ్యోతిస్వరూపమైన శక్తి, శబ్దస్వరూపమైనటువంటి శక్తి, ఇదంతా కలిస్తే ఆత్మ, అంతరాత్మ. ఇది వెళుతుంది, వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చేస్తుంది. అయితే అది కొనసాగించాలి. ఎలా ఉన్నట్టుండి అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర వాళ్ళకి అనుకోకూడదు. దారిలో మీరు ఇదివరకు అది చూసుంటారు కదా, ఇక్కడ దిగాము, ఇంకొక మధ్యలో పుణ్యక్షేత్రం వచ్చింది, ఆడ దర్శించుకున్నాము, మహానంది, శ్రీశైలం మల్లికార్జున పోవాలనుకోండి, మనకు ముందు అహోబిలం నరసింహస్వామి వస్తారు. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళామా, ఆయన్ని దర్శించామా, ఈ విధంగా అనేక దారుల్లో మనం దర్శనం చేసుకోవచ్చు, భగవంతుని ధ్యానించవచ్చు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఓం నమో నారాయణ. పతంజలి గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. కృష్ణం వందే జగద్గురుం.